శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 18వ తారీఖు నుంచి అంటే సుమారుగా మనకి ఈ మే నెలలోనే ప్రధాన గ్రహాలు రాశులు మారడం జరిగింది. అలాగే శని భగవానుడు కూడా మనకి మార్చి 29న మారడం జరిగింది. ఈ గ్రహాల మార్పు మేషరాశి వారి మీద ఎటువంటి ఆర్థిక పరమైనటువంటి ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే ఈ వీడియోలో మేషరాశి వారికి మారిన ప్రధాన గ్రహాల ప్రభావం ముఖ్యంగా ధనయోగాలు, రాజయోగాలు ఏ విధంగా ఏర్పడతాయి, వీరు ధనం సంపాదించాలంటే ఏ ఏ రంగాల్లో స్థిరపడితే బాగుంటుంది, ఏ ఏ ప్రయత్నాలు చేయడం వల్ల వీళ్ళు ఆర్థికంగా ఎదగాలనే భావన కలుగుతూ ఉంటుంది. ఇవన్నీ ముఖ్యంగా కేవలం ఆర్థిక పరమైనటువంటివి, ధనయోగాలు మాత్రమే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి ప్రస్తుతం మారినటువంటి 4 ప్రధాన గ్రహాలు జాతకుడికి ఎటువంటి ధనయోగాలు ఇవ్వడం జరుగుతుంది, ఏ ప్రయత్నం ద్వారా, ఏ వ్యాపారం ద్వారా మనం తిరిగి మళ్ళా మన పూర్వస్థితికి రావడం, ఆర్థికంగా పుంజుకోవడానికి కారణం అవుతాయి అన్న విషయాన్ని కేవలం ధనయోగాల గురించే ఈ వీడియోలో మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. కుంభరాశి వారికి చెప్పాలంటే ఈ 2025వ సంవత్సరం ఏప్రిల్ నుంచి గొప్ప భారం దిగినట్టే. జన్మశని నుంచి బయటపడ్డారంటే తిరిగి మళ్ళా నెమ్మదిగా మీ పూర్వ వైభవాన్ని పుంజుకోవడానికి కారణమవుతుంది. అదే గొప్ప ధనయోగం ఈ రాశి వారికి. అంటే ధనస్థానంలోకి శని భగవానుడు రావడం జరిగింది. ఇక గురువు అదృష్టవశాత్తు 5వ స్థానంలోకి వచ్చి 11వ స్థానాన్ని చూడటం ఒక విధంగా జాతకుడికి ధనయోగం ఏర్పడింది. అంటే ఎలాగా, 5వ స్థానం అన్నది లక్ష్మీ స్థానం. గురువు ధనకారకుడు, సంతానకారకుడు, మీ యొక్క అదృష్టానికి పూర్వపుణ్యానికి కూడా కారణం అవుతూ ఉంటాడు. అటువంటి గురువు లక్ష్మీ స్థానంలోకి వచ్చాడంటే కంపల్సరిగా మీకు ఐశ్వర్యం వచ్చినట్టే. ఈ సమయంలో మీకు సంతానం ద్వారా, మీలో ఉన్నటువంటి విద్వత్తు ద్వారా, మీ యొక్క ఆలోచన, తీసుకున్న నిర్ణయాలు, మీలో ఉన్నటువంటి పాండిత్యం ద్వారా మీకు ధనలాభం కలుగుతుంది. అంటే కేవలం ధనం అనుకుంటే అది ఒక నేమ్ అండ్ ఫేమ్ కూడా అవుతుంది, మీ కీర్తి ప్రతిష్టలు కూడా అవుతాయి. అందువల్ల ఏంటంటే మీకు కంపల్సరిగా ఏదో విధంగా మీ సమయానికి మీ యొక్క కోరికలు నెరవేరుతాయి. అది ఎక్కువగా అందరికీ ధనమే ప్రధానం కాబట్టి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు 100కి 100 సాల్వ్ అయ్యి రెగ్యులర్గా ఫ్లో ఆఫ్ ఇన్కమ్ వస్తుందన్నమాట. అది మెయిన్గా. అయితే రాహువు రాశిలోకి ప్రవేశించడం, కేతువు సప్తమంలోకి రావడం జరిగింది. ఇవి పెద్దగా మీకు ధనయోగాలు ఇచ్చే గ్రహాలు అయితే ఏవి కావు. అయితే సహజంగా కుంభరాశి వారికి ఏదైనా సాధించాలనే పట్టుదలని రాహు ద్వారా ఇంకా ఎక్కువ అవుతుంది. దాంట్లో మీ పట్టుదల ఎక్కువ అవుతుంది. మరి హార్డ్ వర్క్ చేస్తారు. బట్ ఈ హార్డ్ వర్క్ చేయడంలో కొద్దిగా అనెథికల్, అన్యాయం ఇలాంటివి కూడా ఉంటాయి. కాబట్టి సాధారణంగా దాన్ని కంట్రోల్ చేసుకుంటూ గురువుని యాక్టివేట్ చేసుకుంటే మీరు కంపల్సరిగా మీ జీవితం ఒక సరికొత్త మార్గంలోకి వెళ్ళడం జరుగుతుంది. అంటే మనం ఏ ఏ కారణకత్వాల ద్వారా ఆర్థికంగా రావచ్చు అంటే ఆధ్యాత్మిక సంస్థల ద్వారా. అంటే మీరు ఏదైనా ఒక ఆధ్యాత్మిక గ్రంథాన్ని పబ్లిష్ చేయొచ్చు, లేదంటే మీ సంతానానికి మంచి యోగం ద్వారా వారు సహకరించవచ్చు, లేదంటే మీ పిల్లల పేరుతో మీరు ఏదైనా ఒక విద్యా సంస్థ కానీ, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కానీ, ఒక ట్యూషన్ సెంటర్ కానీ, ఒక కంప్యూటర్ సెంటర్ కానీ ప్రారంభించడం వల్ల కూడా మీకు
ఆర్థిక సంపద చేకూరుతుంది. లేదంటే మీరు ఏదైనా ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్నో, ఒక యోగా సెంటర్నో, లేదంటే చిన్న దేవాలయం, ఒక టెంపుల్, ఆశ్రమం స్థాపించడం వల్ల ప్రజల్లో దైవభక్తి నింపుతూ తద్వారా ప్రజల్ని అదృష్టవంతులుగా మార్చే విధంగా ఇదే పుణ్య కార్యక్రమాలు, పూజలు, యజ్ఞ హోమ యాగాలు లాంటివి చేయడం వల్ల కంపల్సరీగా మీకు నేమంతో పాటు ధనం కూడా రావడం జరుగుతుంది. ఏదైనా ఒక మంచి కార్యక్రమం ప్రజల శ్రేయస్సు కోసం ఏదైనా ఒక గొప్ప యజ్ఞాన్ని, ఒక పెద్ద హోమాన్నో తలబెట్టడం, లేదంటే ఒక ప్రజా శ్రేయస్సు కోసం ఒక ధర్మ కార్యక్రమాన్ని చేపట్టడం, తద్వారా మీరు మీ యొక్క పలుకుబడి ద్వారానో, మీకున్నటువంటి హోదా ద్వారానో అది జనాన్ని, బలాన్ని, ధనాన్ని సేకరించి ఆ కార్యక్రమం చేపట్టడం ద్వారా మీకు మంచి నేమ్ రావచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఈ పెద్ద పెద్ద హోమాలు, యజ్ఞాలు నిర్వహించడం, ఏదైనా ఒక దేవాలయాన్ని తిరిగి పునర్నిర్మాణం చేసి, జీవోద్ధారణ చేసి, ఆ దేవాలయాన్ని తిరిగి ప్రాణ ప్రతిష్ఠ చేసి దాన్ని నిలిపే ప్రయత్నం చేయడం, ఈ యొక్క పూర్వజన్మ సుకృతంగా కొన్ని కార్యక్రమాలు భగవంతుడు మీతో చేయించుకొని తద్వారా మీకు మీ కర్మలను తొలగించి మీకు ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి ఇది కారణమవుతుంది. అంటే మీ యొక్క పూర్వ పుణ్యాన్ని ఇప్పుడు జనరేట్ చేయడం ద్వారా ఎక్కువగా చెప్పాలంటే పుణ్యఫలం ఎక్కువగా వస్తుంది. ఆర్థిక సంపద అన్నది మీ ఆలోచన బట్టి ఉంటుంది. ఒక గౌరవమైన హోదా కూడా ఒక గొప్ప అదృష్టం లాంటిదే కాబట్టి ఈ సమయంలో మీకు ఒక అదృష్ట హోదా లభించే అవకాశం ఉంది. బట్ ఏంటంటే శని కుటుంబ స్థానంలో ఉండడం వల్ల చాలా వరకు కుటుంబానికి దూరంగా ఉండి చేసే వ్యవహారాలే కలిసి వస్తాయి. మీరు ఏది చేసినా కూడా మీ కుటుంబంలో కాకుండా అది వేరే ప్రాంతంలో మీరు అక్కడ చేయడం వల్ల, ప్రయత్నాలు చేయడం వల్ల మీకు కొంతవరకు ఈ కార్యక్రమాలు నెరవేరే అవకాశం ఉంటుంది. బట్ అలాగే ఈ సమయంలో మీరు ఏదైనా ఒక విద్యా సంస్థని స్థాపించవచ్చు, లేదంటే ఒక విద్యా సంస్థని ప్రమోట్ చేయొచ్చు, లేదంటే ఒక దేవాలయానికి సంబంధించిన ఒక ధర్మ సంస్థను దాన్ని ప్రమోట్ చేయడం ద్వారా, ఒక గోశాలని నిర్మించడం ద్వారా, లేదంటే గోశాలకు ప్రోత్సహించడం ద్వారా, ఒక అనాథ శరణాలయం లాంటిది ఏమన్నా ఏర్పాటు చేయడం ద్వారా, ఇలాంటి ధార్మిక సంస్థల ద్వారా చేయొచ్చు. లేదంటే ఏదన్నా హాస్టల్, ఒక హోటల్, అంటే 10 మందికి ఆహారం కల్పించడం, ఉపాధి కల్పించడం, ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు జ్ఞానాన్ని పండించడం, ఇటువంటి వాటి ద్వారా మీరు సంపద సృష్టించే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి గొప్ప మార్పు ఈ సమయంలో రాతుంది. మీ జీవన విధానం సంపూర్ణంగా మారే అవకాశం ఉన్నది. స్వస్తి. ధనయోగాలు జాతకంలో ఉన్నా లేకపోయినా కొన్ని మనం సాంప్రదాయాల్ని పాటించడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ధనయోగం ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి ఏమి అంటే మెయిన్గా నెసరీస్కి లోటు లేకుండా ఉంటే చాలు. ఎవరికైనా ప్రస్తుతం ఎంత సంపద అన్నది వాళ్ళ దాన్ని బట్టి ఉంటుంది. బట్ ఏదైనా జీవన విధానం లోటు లేకుండా ఉండాలంటే, అంటే ఇప్పుడంటే మనకి ఈ రూపాయి నోట్లు ఆ ధనంగా మారింది కాబట్టి పూర్వకాలంలో గోవులే సంపదగా ఉండేది. అది అందుకనే పూర్వకాలంలో రాజ్యాలు అయినప్పుడు ఈ గో సంపదని అపహరిస్తే రాజ్యం దివాళా తీసినట్టు ఉండేది. అలాగే పూర్వం ఈ ధనం ఏదన్నా అప్పు కావాలంటే ఆ గోవుల రూపంలోనే తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎవరి దగ్గర ఎక్కువ గోవులు ఉంటే వాడే రాజు, చక్రవర్తిగా ఉండేవాడు. కాబట్టి ఇప్పుడు కూడా మరి పూర్వకాలం అంటే ఒక 40-50 సంవత్సరాల క్రితం ప్రతి కుటుంబంలో కూడా ఒక గోవుని కంపల్సరీగా వారు పెంచుతూ ఉండేవారు, దాన్ని పూజిస్తూ ఉండరు. అప్పుడు ఆ కుటుంబాలు చాలా సర్వ సౌఖ్యంగా ఉండడం జరుగుతూ ఉండేది. అలాగే అది చిన్నతనమో గొప్పతనమో తెలియదు కానీ పాలుకి సంబంధించినటువంటి వ్యాపారాలు, అంటే అది వ్యాపారం అనకూడదు, పాలు నలుగురికి ఇవ్వడం, ఆ పాలు అవ్వచ్చు, దాని పాలు సంబంధించిన ప్రొడక్ట్స్, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, పెరుగు, ఇవన్నీ కూడా ఎవరైతే అది వ్యాపారంగానో కులవృత్తిగా చేసేవారో వారు చాలా సంపదగా ఉంటుండేవారు. ఇప్పుడు అవసరమైన ఏదైనా పర్లేదు కానీ గోవుని సేవించడం వల్ల, అంటే ఇప్పుడు సిటీలో మనకి సేవించడానికి ఉపయోగం లేకపోవడం వల్ల ఏదైనా మనం గోవుని, అంటే మన పల్లెటూరులో ఉన్న, మీకు పట్టణంలో ఉన్న గోశాలలు ఉంటాయి. గోవులు దేవాలయంలో కొంతమంది గోవుని పెంచుతారు. గోవుని సేవించడం ద్వారా, అంటే దేవుని ఏంటంటే అక్కడికి వెళ్ళేది ఫుడ్ పెట్టకుండా ఆ గోవుకి మంచి ఎయిర్ వచ్చేలాగా శుభ్రం చేయడం, దాన్ని అంతా క్లీన్ చేయడం, చక్కగా గోసేవ చేయడం ద్వారా కంపల్సరిగా ఎంత ఇబ్బంది అన్నా రావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఒక వెండిదో
లేదంటే సిల్వర్దో, లేదంటే వెండిదో, రాగిదో, ఇతరుది ఏదోటి, కేవలం మట్టిదైనా ఆవు దూడ బొమ్మ మీ యొక్క గృహంలో పెట్టుకొని దానికి విధి విధానంగా ఏదో పూజ చేసినట్టు కొంత దాన్ని ఆరాధిస్తే చాలు. ఆ ఆవు దూడ బొమ్మ పెట్టుకోవడం. అలాగే గోవుకి మీకు ఆరోగ్యం కావాలి అంటే ఆ గోశాలలో గోధుమలు డొనేట్ చేయవలసి ఉంటుంది. అలాగే మీకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండాలి, ఏదన్నా వివాహాలు జరగాలి అనుకుంటే మాత్రం ఈ శనగలు అంటే కొమ్ము శనగలు అంటారు, వరలక్ష్మి పూజ శనగలు అంటుంటారు. ఆ శనగలు ఆ గోశాలలో ఇవ్వాల్సి ఉంటుంది. అంటే శనగలు అయితే 3 కేజీలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆరోగ్యం కొరకు గోధుమలు అయితే 6 కేజీలు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే చదువు విద్య కావాలంటే ఆవుకి పచ్చగడ్డి లేదంటే తోటకూర ఇవ్వడం వల్ల చదువు బాగా ఉంటుంది. ఇక మీకు మిగతా ఎటువంటి సమస్య సాల్వ్ అయ్యాలన్నా కొద్దిగా ఈ క్యారెట్ అని అవన్నీ ఏమైనా పెట్టచ్చు. ముఖ్యంగా ఇవి చేసుకుంటే సరిపోతూ ఉంటుంది. అలాగే ఆవును కూడా ఒక భక్తి స్వరూపంగా పెట్టాలన్నమాట. ఏదైనా మంచి శ్రేష్టమైనవి ఇవ్వాలి. అవి గోశాలలో ఇవ్వడం కానీ, ఆవుకు ప్రత్యక్షంగా మీరు పెట్టడం కానీ, మొత్తం మీద గోవుని సేవించడం ద్వారా కంపల్సరిగా మీకు ఎటువంటి సమస్యన్నా పరిష్కారం అన్నది ఖచ్చితంగా అవుతుంది. కాబట్టి గోవుని సేవించి ధనవంతులు అవ్వడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఇది ఈ చిన్నపాటి రెమెడీ ఎవరన్నా చేయొచ్చు. ఎవరు చేసినా వాళ్ళకి ఏది కావాలో మనం అడగక్కర్లేదు, గోవే ఇస్తుంది. అంటే పూర్వం అన్నది అంటే మీకు పర్టికులర్గా నేను చెప్పక్కర్లేదు. ఈ విశేషాలన్నీ మన పెద్దలు చెప్తూ ఉంటారు. అది వినడం ద్వారా, ఈ గోసేవ చేయడం ద్వారా కంపల్సరిగా మీకు సంపూర్ణ ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తుంది. స్వస్తి.